ఇక్కడ కాలీఫ్లవర్స్ ఉన్నాయి, తెంపేసుకుందాం. కాలీఫ్లవర్స్ ఒక 5-6 ఫ్లవర్స్ ఉన్నాయి, అవన్నీ తెంపేసుకుందాం. అన్ని చిన్న చిన్నగా అయిపోయినాయి, చాలా ముదిరిపోయినాయి అన్నమాట. ఇక్కడ ఈ చెట్టు గిట మునక్కాయలు ఒక 5-6 ఉన్నాయి, మొత్తం తెంపేసుకుందాం. మునక్కాయలు అయితే తోటలో ఈజీగా పండే పంట అన్నమాట. 6 నెలల కల్లా కాపు అనేది వస్తుంది. మా తోటలో అయితే 3 మునగ చెట్లు ఉన్నాయి. నేను తెంపుకున్నప్పుడల్లా 5-6 మునక్కాయలు అయితే తెంపుకుంటున్నా. ఇంకా తోటలో అక్కడక్కడ టమాటాలు ఉన్నాయి, తెంపుకుందాం. టమాటాలు గిట మొత్తం పండ్లు వండిపోయినాయి చూడండి. తోటలో అక్కడక్కడ వంకాయలు ఉన్నాయి, అవి గిట తెంపేసుకుందాం. ఇక్కడైతే గ్రీన్ వంకాయలు. ఇక్కడ ఒక బీరకాయ ఉంది, తెంపుకుందాం. బీర చెట్లు ఒక 5-6 పెట్టుకున్నా, ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ కూడా ఒక బీరకాయ ఉంది, ఇది పెరగట్లేదు, అందుకే తెంపేస్తున్నా. తోటలో ఆకుకూరలు చూడండి ఎంత మంచిగా వచ్చినాయో, మంచిగా పచ్చగా లేతగా భలే ఉంది తోటకూర. ఇంకా ఈ తోటకూర అంతా వీకేసుకుందాం. అక్కడక్కడ పాలకూర ఉంది, తెంపుకుందాం. ఇక చూడండి ఒక పూటకైతే వచ్చేసింది మంచిగా ఉల్లిగడ్డ. ఇక చాలు మరి, వచ్చిన కాడికే తృప్తి పడదాం. మస్తుంది కదా కరివేపాకు. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇందిరా గార్డెన్ కు స్వాగతం. ఈరోజు మిద్దె తోటలో అక్కడక్కడ కూరగాయలు ఆకుకూరలు ఉన్నవి, అవన్నీ మీతో మాట్లాడుకుంటూ తెంపేసుకుందాం పదండి. ఇక్కడ కాలీఫ్లవర్స్ ఉన్నాయి, తెంపేసుకుందాం. కాలీఫ్లవర్స్ ఒక 5-6 ఫ్లవర్స్ ఉన్నాయి, అవన్నీ తెంపేసుకుందాం. అన్ని చిన్న చిన్నగా అయిపోయినాయి, చాలా ముదిరిపోయినాయి అన్నమాట. ఎప్పుడో తెంపుకోవాల్సిన కాలీఫ్లవర్స్. ఇంకా ఈరోజు అయితే ఉన్న కాలీఫ్లవర్స్ అన్ని తెంపేసుకుందాం. ఇక్కడ కూడా ఒక చిన్న కాలీఫ్లవర్ ఉంది. ఇక్కడ కూడా ఒక కాలీఫ్లవర్ ఉంది, ఇంకా ఇవి పెరగట్లేదు, చెట్లే మొదటికి తీసేసుకోవాలి. ఇంకా ఇక్కడ చిన్న చిన్న పువ్వులు వచ్చేసినాయి, ఇంకా చెట్లు తీద్దామని అయితే మొత్తం పువ్వులన్నీ తెంపేసుకుంటున్నా. ఇక్కడ గిట ఒక చిన్న ఫ్లవర్ ఉంది. మనం ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ అన్ని తెంపేసి ఈ మొక్కలు తీసేసుకొని, ఈ మొక్కలన్నీ వీకేసుకొని, ఈ మట్టి అంతా లూజ్ చేసుకొని 2 రోజులు ఆరనిచ్చి మళ్ళీ విత్తనాలు పెట్టుకోవచ్చు. చూడండి ఒక 5 కాలీఫ్లవర్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు మునక్కాయలు తెంపుకుందాం. మునక్కాయలు గిట ఒక 4 ఉన్నాయి చెట్టుకి, ఇంకా అన్నీ అయిపోయినట్టే. మళ్ళీ కొమ్మలు కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే చక్కగా చిగుర్లు వచ్చేసి మళ్ళీ పూత వచ్చే అవకాశం ఉంది. ఇంకా మునక్కాయలు అక్కడ ఉన్నాయి, తెంపుకుందాం. ఇక్కడ ఈ చెట్టు గిట మునక్కాయలు ఒక 5-6 ఉన్నాయి, మొత్తం తెంపేసుకుందాం. ఆకంతా ఎండిపోయింది, కాయలు మాత్రమే ఉన్నాయి చూడండి. మనకు మునక్కాయలు మాత్రం మిద్దె తోటలో ఈజీగా వస్తాయి. చిన్న మొక్కలకే ఇట్లా పంట అనేది తీసుకోవచ్చు. చూడండి అక్కడ 4, ఇక్కడ ఒక 6, ఇంచుమించు 10 మునక్కాయలు అయితే తెంపేసుకున్నాం. మునక్కాయలు అయితే తోటలో ఈజీగా పండే పంట అన్నమాట. 6 నెలల కల్లా కాపు అనేది వస్తుంది. ప్రతి ఒక్కరూ కంపల్సరీ మునగ చెట్టు తోటలో పెట్టుకోవాల్సిందే. మా తోటలో అయితే 3 మునగ చెట్లు ఉన్నాయి. నేను తెంపుకున్నప్పుడల్లా 5-6 మునక్కాయలు అయితే తెంపుకుంటున్నా, మీరే చూస్తుర్రు. అందుకనే మునగ చెట్లు మాత్రం ప్రతి ఒక్కరు పెంచుకోండి. ఇంకా తోటలో అక్కడక్కడ టమాటాలు ఉన్నాయి, తెంపుకుందాం. టమాటాలు గిట మొత్తం పండ్లు వండిపోయినాయి చూడండి. పండ్లు వండిన చెట్లకే ఇట్లే ఉంచిన 15 రోజులైనా కుళ్ళిపోవు అన్నమాట ఈ టమాటాలు. ఇక్కడ గిట 2 చక్కటి టమాటా పండ్లు, అలాగే తోటలో అక్కడ గిట ఉన్నాయి టమాటాలు, తెంపుకుందాం. ఇక్కడ గిట టమాటాలు చూడండి, చెట్లు ఎండిపోయినాయి, పండ్లు పండిపోయినాయి. ఎట్లయితేవి మనకు కొన్ని అయితే టమాటాలు అయితే వస్తున్నాయి ఈరోజు. ఈ కచ్చివన్నీ తెంపేసుకుంటా, ఎందుకంటే ఈ మొక్కలన్నీ పీకేసుకుంటా. పీకేసుకొని మంచిగా కుండీలలో మట్టి అంతా లూజ్ చేసుకొని, వీలైతే కింద ఎండలో ఆరబెట్టుకొని, ఒక వారం రోజులన్నా ఆరబెట్టుకొని మళ్ళీ కుండీలలో ఎత్తుకొని విత్తనాలు నాటుకోవాలి. ఇక్కడ గిట చిన్న చెట్టుకు 2 టమాటాలు,
ఇక్కడ గిట చూడండి బుజ్జి బుజ్జి టమాటాలు, మంచి పండ్లు. ఇక్కడ గిట చెట్టు నిండా టమాటాలే చూడండి. కాకపోతే చెట్టు అనేది ఎండిపోయింది. ఇప్పుడు తోటలో అక్కడక్కడ వంకాయలు ఉన్నాయి, అవి గిట తెంపేసుకుందాం. ఇక్కడైతే గ్రీన్ వంకాయలు, ఇక్కడైతే గుడ్డు వంకాయ, తెల్ల వంకాయ అన్నమాట, కోడి గుడ్డు లాగుంది, ఒకటి వచ్చేసింది. ఇంకా ఇక్కడ ఒక బీరకాయ ఉంది, తెంపుకుందాం. బీర చెట్లు ఒక 5-6 పెట్టుకున్నా, ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ కూడా ఒక బీరకాయ ఉంది, ఇది పెరగట్లేదు, అందుకే తెంపేస్తున్నా. ఇక్కడ చిక్కుడు చెట్టుకు 2-3 చిక్కుడుకాయలు ఉన్నాయి, తెంపేసుకుందాం. ఉట్టిగా ముదిరిపోతాయి. ఇంకా తోటలో ఆకుకూరలు చూడండి ఎంత మంచిగా వచ్చినాయో, మంచిగా పచ్చగా లేతగా భలే ఉంది తోటకూర. ఇంకా ఈ తోటకూర అంతా వీకేసుకుందాం. మనకు మంచిగా వస్తాయి చూడండి ఇట్లా ఆకుకూరలు. ఆకుకూర ఇంట్లో ఒక్క రకం ఆకుకూర లేదు చూడండి. తోటకూర ఉంది, పాయిల్ కూర ఉంది, తెల్లగడ్జేరు కూర ఉంది. ఇంకా ఈ ఎండకు తెల్లగడ్జేరు కూర గిట వస్తుంది చూడండి. ఇంకా పాయిల్ కూర గిట్ ఉంది, అట్లనే వీకేసుకుందాం. కాయగాసిపోద్ది, మనకు మంచిగా పప్పులోకి వస్తుంది. ఎన్ని రకాల ఆకుకూరలు ఉంటాయో తోటలో అయితే, మనకు తెంపుతుంటేనే కనిపిస్తుంటాయి, చూస్తే కనపడవు. ఇక్కడ గిట తోటకూర లేతగా ఉంది చూడండి. ఇంకొంచెం పెద్దగా అని వదిలేస్తాం కదా, ఇక కాయ వచ్చేస్తుంది. అందుకే ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడే నేను ఇట్లా తెంపుతున్నా. ఈ తోటకూర గిట తీసేసుకుందా. మనము ఇట్లా ఆకుకూరలు తీస్తుంటే ఏమన్నా మొక్కలు పెట్టుకుంటాం కదా, బెండ మొక్కలు అలాంటివి, ఆకుకూరతో పాటు వచ్చేస్తాయి. ఇంకా ఇక్కడ గిట పాయిల్ కూర ఉంది, తెంపేసుకుందాం. ఇక్కడైతే లేతగా ఉంది చూడండి. ఏ కుండీలో చూడ ఆకుకూరలే. ఇక్కడ గిట చక్కగా ఉంది తోటకూర అయితే. మనము తీస్తూ ఉంటాం, అవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ గిట ఇందులో అయితే లేతగా చూడండి. ఇలా బెండ విత్తనాలు పెట్టుకున్నా. ఇంకా ఈ తోటకూర వచ్చేసింది. ఇంకా తోటలో అక్కడక్కడ పాలకూర ఉంది, తెంపుకుందాం. ఈ పాలకూర గిట అంతా ముదిరిపోయింది, ఒక 5-6 సార్లు తెంపుతి, మళ్ళా కొత్తగా పెట్టుకోవాలి. కాకపోతే ఇప్పుడు కొంచెం వస్తుంది కాబట్టి ఇంకా ఉంచిన.
ఎక్కువ సార్లు తెంపితే గిట అంత టేస్ట్ అనేది ఉండదన్నమాట. పాలకూర ముదిరిపోద్ది కదా, ఆ రుచి వేరే అయిపోద్ది. కానీ మనకు తోటలో తెంపుతుంటే ప్రతి ఒక్క ఆకుకూర, ప్రతి ఒక్క కూరగాయ మన ఇంటికి సరిపోని ఎట్లా వస్తుందో చూడండి. చాలు మనకు ఈ మాత్రం వచ్చిన. మనమైతే ఎండాకాలం వచ్చిందంటే ఎక్కువ లిక్విడ్లే ఇస్తున్నాము. ఎవరైనా అంతే, ఎండాకాలం వచ్చిందంటే లిక్విడ్లే ఎక్కువ ఇచ్చుకోవాలి. మాకైతే మా తోటలో ఆకుకూరలకైతే లోటే లేదు చూడండి. మనము అక్కడక్కడ ఇట్లా 4-5 విత్తనాలు వేసుకున్నా మనకు మంచిగా వస్తుంది పాలకూర అయితే. ఇప్పుడు ఒకే ట్రేలో పోసుకోవాలనిగితే ఏం లేదు, అక్కడక్కడ ఒక్క విత్తనం వేస్తే చాలు మంచిగా వస్తుంది. ఇక్కడైతే కాయగాసిపోయింది చూడండి. ఇక్కడైతే జీవామృతం పోసిన కదా, మొత్తం ఆకుల మీదే పడింది చూడండి. మంచిగా కడుక్కోవాలి. తెంపకుంటే ఇంతకే ఆగిపోతుంది అనమాట, మళ్ళీ పెరగడం. కొంచెం తెంపితేనే మళ్ళీ చక్కటి చిగుర్లు వస్తాయి. ఈ వేస్ట్ ఆకు అంతా తీసేసేసేయాలి, వేస్తే మళ్ళీ మంచిగా కొత్తగా ఆకులు వస్తాయి. మట్టిలో పోషకాలు సరిపోతలేనట్టున్నాయి. ఇంతగానం పోషకాలు ఇస్తున్న మొక్కలు అంత హెల్తీగా రావట్లేదు. చిన్న చిన్న గడ్డలు చూడండి. ఇగో పోయినసారి నాకు మంచిగా వచ్చినుండే ఉల్లిగడ్డ, ఈసారి ఫెయిల్ అయిపోయినా. ఎప్పుడు రావాలంటే రాదు కదా. ఇక్కడ గిట 2-3 గడ్డలు ఉన్నాయి, అస్సలు ఇంత ఊరలేదు. ఇది ఉల్లిగడ్డనే అంటారా చూడండి, పేడులాగా. నేను ఎప్పుడు ఇట్లాంటి పంట అయితే తీయలేదు, కానీ ఇప్పుడు తీయవలసి వచ్చింది. ఇక్కడైతే సన్నం పేడులాగే, అస్సలే ఊరలే. ఇక చూడండి, ఒక పూటకైతే వచ్చేసింది మంచిగా ఉల్లిగడ్డ. ఇక చాలు మరి, వచ్చిన కాడికే తృప్తి పడదాం. మరి ఇక మన కేజీలు రావాలంటే రాదు కదా, ఎప్పుడు అట్లా రావాలంటే వస్తుందా, రాదు కదా. వచ్చిన కాడికే తృప్తి పడదాం. ఒక 2 రెబ్బలు కరివేపాకు తెంపుకుందాం. మన కరివేపాకు అయితే ఇడిచిన కొద్దీ వస్తూనే ఉంటుంది, మనం తెంపుతూ ఉంటాం, అది వస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకా రోజు అవసరం కదా మనకి, అయిపోతూనే ఉంటుంది. ఇవాళ తెంపకపోతూనే ఉంటాం, 3 రోజుల కల్లా అయిపోతూనే ఉంటుంది. చూడండి మస్తుంది కదా కరివేపాకు. చూడండి ఇప్పటి వరకు మన మిద్దె తోటలో తెంపుకున్న కూరగాయలు, ఆకుకూరలు ఎన్ని వచ్చినాయో చూడండి. చక్కగా మంచిగా కాలీఫ్లవర్స్ వచ్చేసినాయి, అలాగే టమాటాలు వచ్చేసినాయి, అలాగే బీరకాయలు, వంకాయలు, కొన్ని చిక్కుడుకాయలు, ఇక మునక్కాయలు అయితే 10 వచ్చేసినాయి. ఇంకా ఉల్లిగడ్డ చూడండి, మనకు ఒక పూటకు సరిపోను ఉల్లిగడ్డ గిట వచ్చేసింది. అలాగే రోజు అవసరం పడే కరివేపాకు వచ్చేసింది. ఇంకా తోటకూర, పాలకూర, గంగవాయిల కూర
ఇట్లా 4 రకాల ఆకుకూరలు 6 రకాల కూరగాయలు అయితే ఈరోజు మన మిద్దె తోటలో ఇప్పటి వరకు హార్వెస్ట్ చేసుకున్నాం. చూడండి, మిద్దె తోటలో ఎండాకాలమైనా కొన్ని మొక్కలున్నా మనకు ఇంత పంట ఎట్లా వస్తుందో, మనం కష్టపడితేనే వస్తుంది. కానీ ఇట్లా పంట వస్తే మనకి ఎంతో సంతోషం అన్నమాట. చూడండి, నలుగురు ఉన్నోళ్ళకైతే మంచిగా 4 రోజుల కూరగాయలు అయితే రానే వచ్చినాయి. మరి మీరు కూడా మంచిగా ఇలా మిద్దె తోటలో ఆర్గానిక్ పంట పండించుకోండి, చక్కగా తినండి. మరి ఈరోజు నేను తెంపుకున్న కూరగాయల హార్వెస్ట్ ఇదనమాట. మరి ఈరోజు నేను తెంపుకున్న కూరగాయల హార్వెస్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.